ఓం నమ శివాయ. శివసహస్రనామ స్తోత్రంలో ఈరోజు 12వ స్తోత్రం. గణకర్త గణపతిర్దిగ్వాసః కామ ఏవ చ మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః. శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. గణకర్త గణాలను సృష్టించేటువంటి వాడు, గణపతి గణాధిపతిగా గణేశునికి తండ్రి, గణపతుల యొక్క అధిపతి అతను. దిగ్వాసః దిక్కుల్లో నివసించేటువంటి వాడు, అంటే దిక్కులన్నిటినీ ఆవరణంగా చేసుకున్నటువంటి మూర్తి. కామః ఏవచ స్వయంగా మనసులో కలిగే కోరికల రూపమై ఉన్నటువంటి వాడు. మంత్రవిత్ మంత్రసారం తెలిసినటువంటి వాడు. పరమః మంత్రః పరమమైన మంత్రస్వరూపమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. సర్వభావకరః సమస్త భావాలను కలిగించేటువంటి వాడు. హరః సంహారకుడు, పాపహారకుడు ఆ శివుడు. గణాలను సృష్టించేటువంటి వాడు, గణాధిపతిగా గణపతిని పోషించేటువంటి వాడు, దిక్కులను ఆశ్రయంగా చేసుకున్నటువంటి వాడు, కోరిక స్వరూపుడు, మంత్ర విద్యలో నిపుణుడు, పరమమైన మంత్ర స్వరూపుడు, సమస్త భావాల్ని కలిగించేటువంటి వాడు, అలాగే పాపాలను హరించేటువంటి హరుడు. ఇది శివుని మాయాశక్తులు, మంత్రసారం మరియు విశ్వంలోని అనేక తత్వాలపై ఆయన అధికారం ఉన్నట్లు తెలుపుతుంది. ఈ నామాలు ఆయన ఆధ్యాత్మిక తత్వ అంతర్గత శక్తుల గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. శివసహస్రనామంలోని 12వ శ్లోకం మీకు అర్థమైనట్లయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని శివసహస్రనామం యొక్క అర్థాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.